2న సాయంత్రం 3:25 ప్రధాని అమరావతి వస్తారు. ప్రధాని పర్యటనకు సంబంధించి 90% పనులు పూర్తయ్యాయి. రేపటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములిచ్చారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించాం. 365 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, 1500 కిలోమీటర్ల మేర నిర్మించేలా ప్లాన్ ఉంది. గతంలోనే 41,000 కోట్లకు పనులు ప్రారంభమయ్యాయి. 2019కి ముందు 5,000 కోట్ల బిల్లులు కూడా చెల్లించాం. గత ప్రభుత్వం రాజధానిపై 3 ముక్కలాటాడింది. మళ్లీ మా ప్రభుత్వం రాగానే అమరావతి పనులు ప్రారంభించాం. గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల అగ్రిమెంట్లు క్లోజ్ చేయలేదు. రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తీసుకొచ్చింది. న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకు వెళ్లేందుకు ఇంత సమయం పట్టింది. 43,000 కోట్ల పనుల్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అమరావతి రాజధాని పునఃప్రారంభం చేస్తారని మంత్రి నారాయణ అన్నారు. నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యన్ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ 90% వర్క్ పూర్తి చేశారు. 90% వర్క్, మిగతా 10% కూడా వస్తాయి. వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతుంది. ఏదైనా 1 or 2 మిగిలితే రేపటికి పూర్తి అవుతుంది. ఏదైతే 2014-19లో రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశిస్తే దాని ప్రకారమే యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1,500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి. ఈ విధంగా 2014-19లో ఈ వర్క్స్ హర్డిల్స్ ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి 8 నెలలు పట్టింది. ముఖ్యంగా 2014-19లో ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళ కాంట్రాక్టులు క్లోజ్ చేసి ఉంటే ఇబ్బంది అనేది కాదు. వాళ్ళది క్లోజ్ చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇలా, వర్క్ కంటిన్యూ చేయాలా. అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళతో చర్చించి ఒక కన్క్లూషన్కి వచ్చి యాక్చువల్గా వాటిని క్లోజ్ చేయడం జరిగింది. దానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ అని తెచ్చారు, అది క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అన్నారు, అది క్యాన్సిల్ చేయాలంటే అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది, అసెంబ్లీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇట్లా అనేకమైన, అంతేకాకుండా 2014-19 తర్వాత 6 సంవత్సరాలు అయింది దాదాపు. ఈ 6 సంవత్సరాల్లో అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ ఆపేశారు. వాటి స్ట్రెంత్ ఏంది, అవి వర్క్ కంటిన్యూ చేయొచ్చా, ఇలాంటి ఏం చేయాలి, దానికోసం ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఇచ్చాం. వాళ్ళు ఒక 3 నెలలు టైం తీసుకున్నారు దాన్ని స్టడీ చేయడానికి. ఇటువంటి హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ కావటం దాదాపు 8 నెలలు అయింది. ఆయన వెంటనే టెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు 43,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు కాల్ఫర్ చేసి ఎల్వన్ ఇచ్చేసాం. ఆ వర్క్స్ అన్నిటి యాక్చువల్గా రేపు 2వ తేదీ భారత ప్రధాని గారు రావటం, వారి చేతుల మీదే పునఃప్రారంభం, అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయడం జరుగుతుంది.